వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు నేను తీయబోయే వీడియో వాటర్ ప్యూరిఫైయర్ గురించి అండి. ఇంతకుముందు మేము కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ వాడుతా ఉన్నాము. ఇందులో కూడా అన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి, ఆర్ఓ, యూఎఫ్, యూవి. కాకపోతే ఇది 5 years అయింది కొని. 5 yearsలో 2 to 3 years బాగానే వర్క్ చేసింది. ఆ తర్వాత చాలా రిపేర్స్ వచ్చాయండి. ఆ రిపేర్స్కి పెట్టే ఖర్చు కొత్త వాటర్ ప్యూరిఫైయరే కొనుక్కొనే అంత ఖర్చు పెట్టేసాం. సో అందుకని కొత్త వాటర్ ప్యూరిఫైయర్ కొన్నామండి. ఆ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటో మీకు అన్బాక్సింగ్లో చూపిస్తాను. ఈ మధ్యలో గ్యాప్లో మేము మినరల్ వాటర్ క్యాన్ యూజ్ చేస్తూ ఉన్నాము, కానీ ఈ ప్యూరిఫైయర్లో వాటర్ తాగినంత టేస్ట్ అయితే ఇందులో రాలేదు. సో మేము ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నామో అందులో ఏ టెక్నాలజీ ఉందో అన్బాక్సింగ్లో మీకు చూపిస్తూ చెప్తానండి. ఈ షాప్ అయితే ఆర్ఎస్ గార్డెన్స్ ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర రాజన్న పార్క్ ఎదురుగా తిరుపతిలో ఉందండి. మేము చాలా షాప్స్ తిరిగాము. అన్ని షాప్స్ కన్నా ఈ షాప్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్నట్లు అనిపించిందండి. అందుకనే మేము ఈ షాప్ని ఎంచుకున్నాము. ఈ షాప్ పేరు ఎస్ఎంఎస్ వాటర్ సొల్యూషన్స్ అండి. డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ, కమర్షియల్ వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ, వాటర్ సాఫ్ట్నర్స్ కానీ ఇందులో అమ్మడం జరుగుతుంది. చూసారంటే చూడండి, చాలా వాటర్ ప్యూరిఫైయర్సే ఉన్నాయి. స్టార్టింగ్ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి హై రేట్ వాటర్ ప్యూరిఫైయర్ వరకు అన్నీ ఉన్నాయండి. వాటి యొక్క కాస్ట్లు అయితే చెప్పలేదు. వాటి వర్కింగ్ మోడు, వాటి క్యాపబిలిటీ ఏంటి, వాటిలో ఉన్న అదే ఆర్ఓ, యూవి, యూఎఫ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్ని షాప్ యొక్క ఓనరే చెప్తాడండి. ఆయన మాటల్లోనే మనం వినేద్దాం. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆక్వా ఉంది, లివ్పూర్, కెంట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక్కో దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో, వాటి వర్కింగ్ మోడ్స్ ఏంటో షాప్ ఓనరే చెప్తాడండి. కొన్ని వాటిలో అయితే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా ఉన్నాయి. ఒక దాంట్లో యూవి, యూఎఫ్ అలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి వర్కింగ్ మోడ్స్ అన్ని షాప్ ఓనర్ మాటల్లోనే వినిద్దాం. ఇది జీ సిరీస్ మోడల్ పేరు వచ్చి ఆర్ఓ, యూవి, యూఎఫ్ విత్ ఆల్టర్నేటివ్ మన వాటర్ ప్యూరిఫై అవుతుంది. స్టోరేజ్ ట్యాంక్ వచ్చి మన 11 liters ఉంటుంది. పర్ అవర్కి వచ్చి వాటర్ వచ్చి ఇన్పుట్ పెట్రోల్ రేట్ చేసుకొని గంటకి 10 నుంచి 15 లీటర్లు ప్యూరిఫై అవుతుంది. రోజుకి వచ్చి మనకు 70 లీటర్లు వస్తుంది. సేమ్ ఇది కూడా సేమ్, బట్ ఇది లేదంటే మనకు వాటర్ ట్రాన్స్పరెంట్ కనపడుతుంది, ఇందులో కనపడదు. ఇందులో మనకు లైట్లు వస్తాయి, మనకు అడిషనల్గా ఆన్ అండ్ ఆఫ్ లైట్ ఇండికేషన్ వస్తుంది. ఇన్నర్ ట్యాంక్లో మన లైట్లు వస్తాయి అన్నమాట. స్టోరేజ్ ట్యాంక్ వచ్చేది 18 లీటర్లు స్టోరేజ్ ట్యాంక్. ఇందులో వచ్చి ఆర్ఓ, యూవి, యూఎఫ్, ఆల్కలైన్తో పాటు కాపర్ కూడా వస్తుంది. స్టోరేజ్ 18 లీటర్లు వస్తుంది. బేసిక్ మోడల్ అంటే ఇది మనకు 7,500 నుంచి 9,000 రూపీస్ దాకా వస్తుంది. ఇది ఓన్లీ ఆర్ఓ ద్వారా మనకు వాటర్ ప్యూరిఫై అవుతుంది. రోజుకి 60 లీటర్లు వస్తుంది. అత్యంత సహా నువ్వు చెప్పు. 8 లీటర్ స్టోరేజ్, 1 లీటర్ వచ్చి హాట్ వాటర్ వస్తుంది. ఇది ఆల్కలైన్, ఆర్ఓ, యూవి, ఆల్కలైన్, యూఎఫ్ కూడా వస్తుంది. సార్ ఇది యూవి టీడీఎస్ అడిషన్ ద్వారా మనకు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది. ఇందులో మనకి అడిషనల్ ఫెసిలిటీ ఎలా అంటే ట్యాంక్ అనేది మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళే ఇలా తీసుకుని చేతికి వచ్చేస్తుంది. ట్యాంక్ మనమే క్లీన్ చేసుకొని మనమే కట్టుకోవచ్చు. ఈ మోడల్స్ మీరు ఏది తీసుకున్నా కానీ మీకు అడిషనల్గా స్టాండ్, కవర్ వస్తుంది, ప్రీ ఫిల్టరేషన్ వస్తుంది. ఇందులో అయితే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు వస్తాయండి. 7 liters వరకు కూల్ వాటర్, 1 liter హాట్ వాటర్ వస్తుంది. స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు, అందుకే దీని గురించి ఎక్కువ చెప్పలేదు. చూడండి, లివ్పూర్, ఇది సచిన్ టెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందండి, 20+. ఇవన్నీ నార్మల్ కోల్డ్ వాటరే వస్తాయి. చూడండి, నేను ఆక్వా కంపెనీ వాళ్ళది G+ సిరీస్ అనే వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ని ఎంచుకున్నాను. ఇదిగోండి, ఆ ఎంచుకున్న మోడల్ని ఇంటికి తెచ్చి కూడా ఇచ్చేసారు. నీట్గా ప్యాక్ చేసేసి ఉన్నారండి. చూస్తే ఫ్రంట్, సైడ్ మోడల్ ఇలా ఉంది. G+ సిరీస్ అండి. ఇందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీని మీద చూపిస్తూ చెప్తాను. చూసారంటే 100% న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒరిజినల్ అని సీల్ వేసి సర్టిఫై కూడా చేసినట్టుందండి. చూడండి, ఈ మోడల్ పైన కనిపిస్తుంది కదండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, వైట్, బ్లాక్. నేనైతే వైట్ని ఎంచుకున్నాను. ఇందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. యూవి, యూఎఫ్ అండ్ ఆల్కలైన్ వాటర్, ఆర్ఓ కూడా ఉంది. ఇవన్నీ నేను ఈ బాక్స్ మీద ఇచ్చున్నారు. అవన్నీ నీట్గా మీకు చూపిస్తూ చెప్తానండి. ఇది స్టోరేజ్ చూడండి, 100% న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పాను కదండి. ట్యాంక్ స్టోరేజ్ వచ్చి 12 liters వరకు స్టోరేజ్ పడుతుందండి. చూడండి, నేను సైడ్కి తిప్పాను కదా, ఇక్కడ మోడల్ కనిపిస్తుంది. దీని మీద ఏమి ఇచ్చారో చూపిస్తాను. చూసారంటే 16,990 రూపీస్ అని దీని మీద కాస్ట్ ఉంది. కానీ ఆన్లైన్లో 10,000 ఉందండి. ఆ 10,000 కాస్ట్కే ఇవ్వడం జరిగింది. షాప్ అతను మాకు తెలిసిన అతనే సర్వీస్ కూడా ఇస్తున్నారండి.
1 ఇయర్ సర్వీస్ 1 ఇయర్ పాటు వారంటీ ఉంది, 4 ఇయర్స్ సర్వీస్ ఫ్రీ అండి. G+ సిరీస్ మోడల్ అని చెప్పాను కదా. నెట్ క్వాంటిటీ 1, గ్రాస్ వెయిట్ 11 kgs అండ్ నెట్ వెయిట్ 10 kgs ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ చెప్పాను కదండి 16,990 అని, కానీ మనకి 10,000 రూపీస్కే ఇవ్వడం జరిగింది. మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వచ్చి జూన్ 2020లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. చూసారా, G+ సిరీస్ అని చెప్పాను కదండి, ఆక్వా కంపెనీ వాళ్ళది. ఇందులో RV, UV, TDS అడ్జస్టర్ అండ్ UF టెక్నాలజీతో ఇది రన్ అవ్వడం జరుగుతుంది. చూసారంటే వాటర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదండి, గంటకి 10 to 15 లీటర్స్ వరకు ఇది ప్యూరిఫై చేస్తుంది. చూడండి ఈ సైడ్న దీంతో కంపెనీ పేరు, అంతేకాకుండా సైలెంట్ ఫ్యూచర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. చూసారా, ISO సర్టిఫై చేసింది. చూసారా, నీట్గా కనిపిస్తుంది. సైలెంట్ ఫ్యూచర్స్లో ఏమి ఇచ్చారంటే G+ సిరీస్ RO వాటర్ ప్యూరిఫైయర్ అని, ప్యూరిఫికేషన్ ఏవే ఉన్నాయి RO, UV, UF, TDS అడ్జస్టర్ అని, 12 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ ఉందని, ప్యూరిఫికేషన్ ప్రొడక్షన్ రేట్ వచ్చి 15 లీటర్స్ పర్ అవర్ అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది బోర్ వాటర్ కానీ, ట్యాంక్ వాటర్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ మనం ఫిట్ చేసుకోవచ్చు. చూసారంటే హ్యాండిల్ విత్ క్యార్ అని, ఫ్రాంగల్ అని కొన్ని విత్ బొమ్మలతో ఇవ్వడం జరిగింది. చూసారా, ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇందులో స్టాండ్ ఫ్రీగా ఇచ్చారండి, వాళ్ళే కవర్ కూడా ఇచ్చారు. నీట్గా థర్మోకోల్తో ప్యాక్ చేయడం జరిగింది, గీతలు పడకుండా, ఒకవేళ మిస్ అయ్యి జారి పడినా వెంటనే పగిలిపోకుండా ఉండడానికి. వాటర్ పైప్ ఇచ్చారండి, వేస్ట్ వాటర్ పైగా ఫ్రెష్ వాటర్ రావడానికి ఈ పైప్ని. చూడండి, థర్మోకోల్ని తీసేస్తే మోడల్ అట్ట మీద ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. పైన వైట్ది ఇచ్చారు కదా, లోపల మోడల్ కూడా వైటే. దీనికి కవర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారండి. ఈ కవర్ చూస్తే ముందు ట్రాన్స్పరెంట్గా, సైడ్ థిక్గా ఉంది. చూడండి, మోడల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇండికేటర్ ఇచ్చేసారండి, వాటర్ లెవెల్ ఎంతవరకు ఉందో మనకు తెలియడం కోసం ఈ ఇండికేటర్ ఉంది. లీటర్స్ కూడా దీని మీద మార్క్ చేసి ఉంది, లైట్గా ఉంది, అది కనిపించలేదు. చూస్తే చూడండి, వరల్డ్స్ నెంబర్ 1 ఆల్కలైన్ వాటర్ RO వాటర్ ప్యూరిఫైయర్ అని ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ వల్ల జర్మ్స్ కానీ, చూడండి ఇంప్యూరిటీస్ కానీ, వైరస్ కానీ ఉంటే నీట్గా ప్యూరిఫై చేసేస్తుంది. 8 టైప్స్ ఇది ప్యూరిఫై చేస్తుంది. ఇది చూసారంటే స్పేర్ బాక్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. RO స్పేర్స్ కిట్ G సిరీస్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఇందులో వైట్ది ఒక మోటార్ ఇవ్వడం జరిగిందండి. మామూలుగా వేరే ఫిల్టర్స్ కొనుక్కుంటే ఆ వైట్ మోటార్ని మనం కొనుక్కోవాలి. చెప్పాను కదండి 1 ఇయర్ పాటు వారంటీ ఉందని. ఇప్పుడు చూసారంటే స్టాండ్ని ఫిక్స్ చేయడానికి వాళ్ళు డ్రిల్లింగ్తో డ్రిల్ చేస్తున్నారండి. ముందే నీట్గా మార్క్ చేసుకోవడం జరిగింది. ఆ మార్క్ని పట్టి వాళ్ళు డ్రిల్ చేసేస్తున్నారు. 1 ఇయర్ పాటు వారంటీ, 4 ఇయర్స్ పాటు సర్వీస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనికి కవర్ ఇవ్వడం నాకు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే మనం కిచెన్లో పెట్టుకుంటాం, కిచెన్లో చాలా వరకు తిరగమాతలు పెడుతుంటాం కదండి, అది జిడ్డంతా అంటుకోకుండా కవర్ ఇవ్వడం జరిగింది. చూసారా, ఎక్స్ట్రా మోటార్ ఇచ్చారని చెప్పాను కదండి, ఆ మోటార్తో పాటు 2 ఫిల్టర్స్ లోపల ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో అది దానికి ఫిట్టింగ్స్తో ఒక చిన్న ట్యాప్ లాంటిది ఇచ్చారు. చూడండి, ముందు కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, ఆ హోల్ ఆ చీలకే నేను ఆ వైట్ ప్యూరిఫైయర్ని ఫిట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా హోల్స్ పెట్టుకోవడం ఎందుకని. ఇప్పుడు పెట్టే హోల్స్ ఆ స్టాండ్కి అండి. చూడండి, స్టాండ్ ఇలా ఉంది, నీట్గా ఫిట్ చేసేస్తున్నారు చీలలతో. కింద అయితే ప్లెయిన్గా ఇవ్వకుండా ఒక చిన్న అడ్డంగా ఇచ్చారు. ఇది వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్న మిషన్స్. ఈ మిషన్ యొక్క క్వాలిటీ, అవి ఎందుకు వర్క్ చేస్తారో అన్నది వాళ్ళ మాటల్లోనే మనం వినేద్దాం. అంతేకాకుండా దీంట్లో 8 టైప్స్తో ప్యూరిఫై అన్నది జరుగుతుందంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పంప్స్, మోటార్స్, అవి దేనికి వర్క్ చేస్తాయో మనం వాళ్ళ మాటల్లోనే చూద్దాం రండి. ఇది వచ్చి ఆల్కలైన్ సార్, RO. ఇది వచ్చి సెడిమెంటు, కార్బన్, పంపు, UV. అంతే 5 ఫిల్టర్లు వస్తాయి. లోపల EF కూడా ఉంది, లోపల దాని సార్ ఆ చిన్న ఫిల్టర్ EF అంటే. చూసారు కదా, లోపల ఏ మోటార్స్ ఇచ్చారో ఆ మోటార్స్ నేమ్స్ అన్నవి వాళ్ళే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏ ఉన్నాయో అవి ఫిట్ చేసేస్తున్నారండి. దీనికి ట్యాప్స్ ముందు వాటికైతే ప్లాస్టిక్ ట్యాప్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, దీని లోపల వేసే క్యాన్లా చాలా వైట్గా ఉంది కదండి, ఇది ఎక్స్ట్రా మోటార్ అనమాట. ఫస్ట్ ట్యాంక్ నుంచి కానీ, మున్సిపల్ వాటర్ కానీ, బోర్వెల్స్లో వాటర్ కానీ వచ్చే వాటర్ ఇక్కడ ప్యూరిఫై జరిగిన తర్వాత
మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్లో ప్యూరిఫై జరుగుతుందండి. అలా ప్యూరిఫై చేయడం వల్ల మనకి వాటర్ ప్యూరిఫైర్ అన్నది లైఫ్ చాలా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టాం కదండి వైట్ క్యాన్లా అన్నది బ్లాక్గా అయిపోతుంది. 15 days to 30 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనం గోడకు తట్టినట్టు తట్టి వాటర్ ట్యాప్ కింద ఫ్లోటింగ్ వాటర్ ట్యాప్ కింద ఒక 10 to 15 minutes పెట్టేస్తే మళ్ళీ బ్లాక్గా అయిపోయింది, నీట్గా వైట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ వైట్ ఫిల్టర్లో పెట్టిన ఇదే అండి క్యాన్లా వైట్గా ఉంది కదండి. చూడండి, ఇది క్లాత్ చుట్టినట్టు ఉంటుంది. దీనిని ఇలా గోడకేసి కొట్టి క్లీన్ చేయాలి. ఫ్లోటింగ్ వాటర్ కింద 10 to 15 minutes పాటు పెట్టడం వల్ల నీట్గా వైట్గా వచ్చేస్తుంది. దీనిని 6 months to లేదా 1 yearకి ఒక్కసారి చేంజ్ చేసుకోవడం వల్ల వాటర్ ప్యూరిఫైర్ లైఫ్ అన్నది చాలా బాగా వస్తుందండి. దీని లోపల గోళీలు లాంటి వైట్ బాల్స్ కూడా వేస్తారు, అది కూడా ప్యూరిఫై చేయడానికి బాగా పనికొస్తుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వాటర్ ప్యూరిఫైయర్ నీట్గా లైఫ్ వస్తుందండి. చెప్పాను కదా దీనికి స్టీల్ వాటర్ ట్యాప్ ఇచ్చారని. చూడండి, కనెక్ట్ చేసేసారు. ఈ ట్యాంక్ ఇలా వస్తుంది, దానికి స్క్రూస్ వేసి బిగిచ్చేసారు. ముందు వాడిన కెంట్కి పాత వాటికైతే మనమే తీసి క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని మాత్రం సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పాను కదండి 1 year పాటు వారంటీ ఉంది, 4 years వరకు సర్వీస్ ఫ్రీ అని. అలా సర్వీస్కి వచ్చినప్పుడల్లా వాళ్ళని ట్యాంక్ని క్లీన్ చేసేయమంటే క్లీన్ చేసేస్తారండి. చూడండి, ఆ మోటార్స్ పైన గ్లాస్ క్యాప్ అన్నది రావడం జరిగింది. గ్లాస్ అంటే ప్లాస్టిక్ మోడల్ ట్రాన్స్పరెంట్ది వచ్చింది, దాన్ని కూడా నీట్గా ఫిట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వైర్ని ఫిట్ చేసేసి పైప్ లాంటిది ఇచ్చారు కదండి, ఫ్రెష్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్, ఆ వాటర్ని ఫిట్ చేసేస్తున్నారు. ఇలా ఫిట్ చేసినప్పుడు పైన ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ వాటర్ అని, కింద ఏదైతే ఉందో అది వేస్ట్ వాటర్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా టీడీఎస్ అన్నది చెక్ చేస్తారండి. మామూలు ట్యాప్ వాటర్ అయితే 730 to 750 వరకు టీడీఎస్ ఉంటుంది. ఇలా ప్యూరిఫై చేసిన వాటర్ అయితే నార్మల్గా 20 to 30 ఉంటుంది అన్ని ప్యూరిఫైర్లో. ఇందులో ఆల్కలైన్ అనే కొత్త టెక్నాలజీ ఉంది కదండి, ఆ టెక్నాలజీ ఉండడం వల్ల 150 వరకు టీడీఎస్ ఉంటుంది. 150 to 200 వరకు టీడీఎస్ ఉంటే తాగొచ్చు వాటర్, కానీ 150 అన్నది బెస్ట్ వాటర్ అని అర్థం అనమాట. చూడండి, పైన వాటర్ వస్తుంది కదా, అది ఫ్రెష్ వాటర్ అండి. తను పట్టుకున్నారు కదా, కింద వచ్చే వేస్ట్ వాటర్ ట్యాప్ అండి. చూడండి, టెస్ట్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? 713 వచ్చింది. ఇది ట్యాప్ వాటర్ అండి, పైన ట్యాంక్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ని వాళ్ళు టెస్ట్ చేసి చూపిస్తారు. స్టార్టింగే 150 రాదు, ఫస్ట్ వచ్చిన టీడీఎస్ చూడండి 650 వచ్చింది. ఇలా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చినప్పుడు 150 టీడీఎస్కి వచ్చినప్పుడు మనం వాటర్ తాగొచ్చు. ఒక్కసారి వాటర్ ప్యూరిఫైర్ ఫిట్ చేసేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వాటర్ని మనం తాగకుండా ఆ ట్యాంక్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ని పోసేయాలండి. ఎందుకంటే మిషన్స్ అన్నీ కొత్తవి పెట్టాం కాబట్టి ఫస్ట్ పోసేసి తర్వాత వచ్చే వాటర్ని తాగమని వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేశారండి. చూడండి, ఆ వాటర్ టీడీఎస్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది. 211 వరకు వచ్చింది. ఇక మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు చూడండి, 209 అలా తగ్గుతూ వస్తుందండి. వేస్ట్ వాటర్ని టెస్ట్ చేసినట్లయితే 1000 దాకా ఉందండి టీడీఎస్. చూడండి, ఇప్పుడు ఆ పైన ట్రాన్స్పరెంట్ది ఏదైతే ఉందో గ్లాస్ లాంటిది, కానీ గ్లాస్ ఇవ్వలేదండి, ప్లాస్టిక్ది, అది ఫిట్ చేసేస్తున్నారు. ఈ లోపల టీడీఎస్ లెవెల్ కూడా తగ్గుతుంది కదండి. చూడండి, నీట్గా ఫిట్ చేసేస్తున్నారు. మనకి పైన ఉన్న మోటార్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కింద ట్రాన్స్పరెంట్గా ఒక వాటర్ లెవెల్ చూడడానికి ఒక చూడండి ఇండికేషన్ ఇచ్చారు. కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ని కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనం స్టాండ్ మీద పెట్టేస్తున్నామండి. చూడండి, మనం వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాటర్లో ఇప్పుడు బాగా పొల్యూషన్ అన్నది జరుగుతుంది. సో మనం తీసుకునే వాటర్ అన్నది మన హెల్త్లో చాలా ఇంపార్టెంట్. ఫుడ్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో వాటర్ కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి బాగా వర్షాలు పడడం వల్ల వాటర్ అన్నది పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల డయేరియా, వామిటింగ్స్ అన్నవి రావడం జరుగుతుంది. సో మనం బెటర్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కాబట్టి మనం మంచి వాటర్, మంచి ఫుడ్ అన్నది తీసుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదండి. కాబట్టి ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడంలో వేస్ట్ ఖర్చు అని అనుకోకుండా మంచి ప్యూరిఫైయర్ తీసుకోండి, మంచి వాటర్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఇది నా సజెషన్ అనుకోండి. నేనైతే ఈ ప్యూరిఫైయర్ని తీసుకున్నానండి, ఆక్వా G+ సిరీస్.
ఎంక్వైరీ చేశానండి. ఎంక్వైరీలో ఓకే మంచిది అని తేలిన తర్వాతే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీకు ఏది మంచిదైతే అది తీసుకోండి. కానీ బెటర్ మంచి ఫుడ్, మంచి వాటర్ తీసుకోండి. దానివల్ల చాలా హెల్తీగా ఉంటారు. మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చులో పావు వంతు అనుకోండి. మనం మామూలుగా తీసుకునే వాటర్, అవి బోర్ వాటర్ కావచ్చు, తెలుగంగ వాటర్ కావచ్చు, ఏ వాటర్ అయినా కానీ అందులో pH లెవెల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదండి. ఇంతకుముందు అయితే పొల్యూషన్ అనేది ఉండేది కాదు. సో మనకి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, మంచి ఫుడ్ దొరికేది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మంచి వాటర్ దొరకట్లేదు. సో మనం ప్యూరిఫైయర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇదిగోండి పాతది కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ తీసేసాము, కొత్తది అయితే ఫిట్ చేసేసామండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారా, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్గా కవర్ కూడా ఇచ్చారు. ముందరైతే ట్రాన్స్పరెంట్ ఇచ్చారు, సైడ్కి అయితే థిక్గా ఇచ్చారు. ఈ స్టాండ్ అన్నది వాళ్ళే ఫిట్ చేశారండి. ఈ ఫిట్టింగ్స్తో పాటు ఇది కూడా రావడం జరిగింది. ఈ ఎక్స్ట్రా మిషన్ అయితే పాత వాటికి అంటే కెంట్ వాటికి కొనుక్కున్నాం, దీనికైతే వాళ్ళే ఇచ్చేశారు. చూసారా, వాటర్ కూడా వచ్చేస్తుంది. నేను ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. కానీ వాటర్ అయితే తాగొద్దని చెప్పారండి. వాటర్ వచ్చేది మీకు కనిపిస్తుందా? ఈ వాటర్ తాగొద్దని చెప్పారండి. ఎందుకంటే క్యాన్ మామూలుగా ట్యాప్ వాటర్ అయితే TDS లెవెల్ చూసారంటే 700 వరకు ఉంటుంది. ఇది మనం ప్యూరిఫైయర్ ఫిట్ చేసిన తర్వాత 150 లెవెల్ వరకు వచ్చేస్తుందండి. మామూలు వాటర్ ప్యూరిఫైయర్ అయితే 20 to 30 అలా వస్తుందంట. దీంట్లో ఆల్కలైన్ టెక్నాలజీ ఉండడం వల్ల 150 వరకు వస్తుంది. 150 వస్తే అన్ని మినరల్స్ నీట్గా ఉన్నట్టు తాగొచ్చండి. ఇది ఫైనల్గా వీడియో అవుట్ఫిట్ ఇలా వచ్చిందండి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, లెట్ us meet in another video.